ఇక దేశం అంతా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్న పరిస్థితి. దేశం అంతా ఒక ఎత్తు అయితే తమిళనాడులో మరో ఎత్తు. అక్కడ త్రిష చాలా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అవును, విజయ్ ముఖ్యమంత్రిగా గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ పతాకానికి ఎగురవేసి సెల్యూట్ కూడా చేశారు. అదే సమయంలో త్రిష కూడా గ్యాలరీ నుంచి సెల్యూట్ చేయడం ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. రీసెంట్ గా మనం చూసాం, త్రిషతో గ్యాప్ వచ్చిందనే ప్రచారం జరిగింది. కానీ త్రిషకి విజయ్ ఇస్తున్న ప్రయారిటీ ఏంటి అనేది ఇప్పుడు ఈ వేదిక ద్వారా మనకి స్పష్టంగా అర్థమైంది. చాలా రకాలైన ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారు అని చెప్పేసి, లేకపోతే జాతీయ అధికార ప్రతినిధిగా చేస్తారు టీవీకేకి అని చెప్పేసి రకరకాల ప్రచారం జరుగుతోంది. ఏది వాస్తవం? ఎందుకంటే రీసెంట్ గా సంగీత డైవర్స్ పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు. త్రిషతో గ్యాప్ వచ్చిందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు చూస్తుంటే మాత్రం విజయ్ త్రిషకి ఇచ్చే ప్రయారిటీ ఏ రేంజ్ లో ఉంది అనేది మనకి స్పష్టంగా అర్థమవుతోంది. రైట్. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్యమంత్రిగా అధికారికంగా ఈరోజు జాతీయ జెండాను ఎగరవేశారు. ముందు మన విజయ్కి శుభాకాంక్షలు తెలియజేయాలి. ఎందుకంటే మన భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత్వం ఉన్న ఆ క్యారెక్టర్ ఉన్న దేశం. అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం. చాలా వెర్సటైలిటీ ఉంది. అన్ని రకాల కులాలు, జాతులు, ఎన్నో రకాల ఈక్వేషన్స్, ఎన్నో రకాల వాతావరణాలు, ఎన్నో రకాల కళలు, ఎన్నో రకాల ఆచారాలు, సాంప్రదాయాలు అన్నిటికీ భారత్ నెలవు. అలాంటి భారతదేశంలో విజయ్కి ఎందుకు కంగ్రాచులేషన్ చెప్తున్నానంటే, అంటే ఏది శాశ్వతం కాదు. పబ్లిక్ అనే వాళ్ళు ప్రతి దాన్ని వాళ్ళకి ఏది అవసరమో వాళ్ళని డిసైడ్ చేసుకుంటారా అలాంటి ఒక స్వేచ్ఛ అనేది చాలా ప్రస్ఫుటంగా భారతదేశంలో ఉంది. ఇప్పుడు తమిళనాడులో 37 ఏళ్లుగా ద్రవిడ పాలిటిక్స్ రాజ్యమేలే. అయితే డిఎంకే లేదంటే అన్న డిఎంకే వాళ్ళు కొట్లాట్లే కానీ అధికారం వాళ్ళ చేతుల్లోనే. కానీ వాటన్నిటిని బ్రేక్ చేసి నిజంగా ఈ ద్రవిడ పాలిటిక్స్ ఫినామినాస్ లో అసలైన సప్రెషన్ సెక్షన్ బాధపడుతోంది అన్న మోడల్ ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని మీకు నేను గొంతుగా ఉంటానని వస్తే అతన్ని గెలిపించారు, సీఎం చేశారు. అందుకు ఫస్ట్ కంగ్రాచులేషన్స్. రెండోది అత్యంత కీలకమైనది మన పాయింట్, త్రిష ఈరోజు సాంప్రదాయమైన బంగారపు వర్ణపు చీరకట్టులో చాలా నిరాడంబరంగా గ్యాలరీస్ లో నిల్చొని స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కవాత్ నిర్వహించి గౌరవవందనం స్వీకరిస్తారు ముఖ్యమంత్రి. ఈ గౌరవవందనం స్వీకరించే క్రమంలో గ్యాలరీస్ లో వస్తున్నప్పుడు త్రిష విజయ్ కి సెల్యూట్ కొట్టారు. ఇప్పుడు అది విజువల్ ఆఫ్ ద ఇండియా, విజువల్ ఆఫ్ ద డే అనుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇందులో చాలా బలమైన సిగ్నల్ కూడా ఉంది. రెండు సీఎం తల్లిదండ్రుల పక్కనే విఐపి చైర్ లో కూర్చుందామే. అంటే నాకు నా ఫ్యామిలీ, నాకు నా ఫ్యామిలీతో అంత నాకు సమానం. త్రిష షీఈ్ మై గర్ల్, షీఈ్ మై ఫ్యామిలీ మెంబర్ అని ఒక బలమైన సిగ్నల్ విజయ్ అయితే ఇచ్చారు. ఇప్పుడు ఇవ్వటం కూడా ఆవశ్యం. ఎందుకంటే త్రిష కోణంలోనే మనం మాట్లాడితే ఒక త్రిష ఒక విజయ్ వల్ల ఆమె ఎదుర్కొంటున్న అవమానాలు, గందరగోళాలు మామూలు కాదు. ఎన్నికలకు ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, అప్పటి అధ్యక్షుడు నాగేంద్రన్ వ్యాఖ్యలు చేసిన దుమారం రేగితే మళ్ళీ ఆయన విమర్శలు ఇచ్చిన వాతావరణం చూసాం. ఆ తర్వాత పరిణామాల క్రమంలో ఎవరో ఒకరు మాట్లాడుతూనే ఉన్నారు. ఉదయనిధి స్టాలిన్ మాట్లాడారు, మొన్న అన్నా డిఎంకే నేత మాట్లాడారు. ఈ విధంగా ప్రతిసారి విజయ్ని టార్గెట్ చేయాలనుకుంటే ఫస్ట్ త్రిష టార్గెట్ అవుతుంది. ఈ నేపథ్యంలో మొన్న సంగీత భార్య విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకుంది కాబట్టి వేరే వ్యూహం ఉంది, అది ఇదని చర్చ జరిపారు. కానీ విజయ్ తను అనుకున్న దానికి కట్టుబడి ఉంటాడు, దేనిని లెక్క చేయడు. ఎవరేమనుకుంటే నాకు అనవసరం, నన్ను నమ్ముకున్న వ్యక్తుల కోసం నేనుంటా అన్న ఒక బలమైన సంకేతం విపక్షాలకి. ఎన్ని విమర్శలు చేస్తున్నా, ఎంత రప్తులు చేస్తున్నా చాలా బలమైన సిగ్నల్ ఈ రోజు ఇచ్చారని మనం అనుకోవాలి. ఎందుకంటే కేవలం వివిఐపి గ్యాలరీస్ లో మెయిన్ మంత్రులు ఇలాంటి వాళ్ళు ఉంటారు, సీఎం కుటుంబ సభ్యులు ఉంటారు. సీఎం తల్లిదండ్రులతో పాటు త్రిష అక్కడ కూర్చోవటం అనేది ఇంతకు మించిన బలమైన సిగ్నల్ లేదు. అంటే విపక్షాల విషయంలో మీరు ఎంత గొంతెత్తినా నా వంతుగా నేను త్రిషతో ఉంటా, త్రిష కోసం ఉంటా అన్న ఒక బలమైన సిగ్నల్ అయితే ఈరోజు సీఎం విజయ్ ఇచ్చారు. ఖచ్చితంగా మొత్తం ఇప్పుడు అట్రాక్షన్ అదే. ఇప్పుడు ఒకవైపు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతుంటే, గౌరవవందనం ముఖ్యమంత్రి స్వీకరిస్తుంటే త్రిష వైపే అన్ని కళ్ళు ఉన్నాయి. రెండోది ఇంకో బలమైన సిగ్నల్. ఎందుకంటే చాలా రకాలుగా మొన్న మాకు ట్వీట్ చేస్తే రకరకాలు అంటారు కదా, వలువులు చిలువులు చేసేస్తారు కదా మన మీడియా కానీ మిగతా వాళ్ళు. సంగీత వెనక్కి తీసుకుంది, మళ్ళీ సంగీత విజయ్ ఒకటైపోతున్నారు, త్రిషతో బ్రేకప్, త్రిషకు విజయ్ హ్యాండ్ ఇచ్చాడు అన్నారు. మరి నేనేమన్నాను, హ్యాండ్ ఇచ్చాడా షేక్ హ్యాండ్ ఇస్తున్నాడా అనేది మీరే తేల్చుకోవాలి.
రెండోది ఇప్పుడు ఒక బలమైన సిగ్నల్ ఇవ్వడమే కాకుండా ఇప్పుడు మీరు చూడండి ఖచ్చితంగా ఇది ఆమె గ్యాలరీలోకి రావడం సెల్యూట్ కొట్టడం అనేది ఒకటే కాదు, ఖచ్చితంగా కీ రోల్ పోషించబోతోంది ప్రభుత్వం అనేది చాలా స్పష్టమైన సిగ్నల్. ఎందుకంటే మనకు తెలుసు త్వరలో ఈ తిరుచి ఎవరు ఇప్పుడు 2 స్థానాల్లో ఆయన విజయం సాధించారు. పెరంబూర్ స్థానాన్ని వదులుకున్నారు, మరో స్థానానికి ఆయనకి రాజీనామా చేస్తున్న నేపథ్యంలో 6 స్థానాలకు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. తిరుచి నుంచి ఖచ్చితంగా త్రిష పోటీ చేయడం ఖాయం అన్నది చాలా బలంగా ప్రచారం జరుగుతోంది. ఆమె పోటీ చేస్తారు, అవసరమైతే చాలా కీలక పదవిలో కూడా రాబోతున్నారు అన్న చర్చ అయితే చాలా బలంగా కనిపిస్తోంది. తిరుచి ఈస్ట్ నుంచి ఆమె రంగంలో దించి ఆమెను ఒక పవర్ఫుల్ లేడీగా, పార్టీకి ఉపయోగపడే లేడీగా మలచాలని విజయ్ అనుకుంటున్నారు అనేది చర్చ జరుగుతోంది. ఒకవేళ ఆమెకి ప్రత్యక్ష ఎన్నికల్లో దిగాలనుకోవటం పట్ల అనాసక్తత ఉన్న, ఆసక్తి లేకపోయినా త్రిషకు సంబంధించి మరో బిగ్ ఐడియా కూడా ఉందంటున్నారు. నేరుగా రాజ్యసభ ద్వారా ఢిల్లీకి పంపించాలి, లోక్సభకు వాటి మీన్స్ రాజ్యసభకు పంపించాలి, పార్లమెంట్ మెట్టు ఎక్కించాలి, కేంద్రంలో టీవీకే పార్టీ తరఫున ఒక ప్రధాన గొంతుగా ఉంటారు అన్నది కూడా ఆయన ఒక ఐడియాలో ఉన్నారని అంటున్నారు. ఏదేమైనా భవిష్యత్తు డిప్యూటీ సీఎం గా త్రిషను ప్రొజెక్ట్ చేసేందుకు విజయ్ చేసిన మొదటి అడుగా అన్నది ఒకటి. రెండోది బలమైన సంకేతంతో అపోజిషన్కి ఇచ్చారు. మీరు ఎంత అరిచి గీ పెట్టినా, ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని లింక్స్ కలిపినా నేను స్పేర్ చేయను. నా కోసం నమ్మిన వాళ్ళు, నా కోసం నాతో నిలబడిన వాళ్ళ కోసం నేను నిలబడతా, త్రిషతో నేనున్నాను, త్రిష కోసం నేనున్నాను అన్న బలమైన సిగ్నల్ అయితే ఈరోజు విజయ్ పంపించినట్టుగా అయ్యింది. నిజంగా త్రిషది ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎదురైన పరిణామాల నేపథ్యంలో త్రిషకు మరింత అండగా విజయ్ ఉన్నారు అన్న ఒక బలమైన సంకేతం పంపించినట్టు అయింది ఇది అంశంతో.